నెరవేరింది. చేతి పనులన్నిట్లో తోడుగా ఉంటానని ఈ సంవత్సరం మొదట్లో నాకు బాగానే ఉంది అంతా. తర్వాత కొన్ని కుటుంబ సమస్యలు రావటం, కుటుంబంలో కొంచెం ఇబ్బందులు కలగటం, నేను మరి పని కోల్పోవటం జరిగింది. ఆ పని కోల్పోయేటప్పటికి నేను చాలా అప్పుల్లో ఉన్నాను. ఆ కుటుంబ సమస్యలే ఎక్కువ ఒత్తిడి కలిగించింది. ఆ అప్పుల బాధల నుండి కూడా తొలగించాలి, అసలు ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోదా అన్నంత భయంకరమైన శోధనను ఎదుర్కొన్నాను నేను. కానీ నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ శోధనలన్నిటి నుంచి విడిపించి, నా సమస్యలన్నిటి నుంచి విడిపించి, నా కుటుంబంలో గొప్ప కార్యం చేసి, నాకు ఇచ్చినటువంటి బిడ్డల ద్వారా చేతి పనులు అంటే నా చెయ్యి పని పోయిందిగా ప్రభు, మరి నేను ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించబడాలి, నేను మరి నువ్వు దీవిస్తానని చెప్పావు కదా అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. చేతి పని అంటే నా చెయ్యే కదా, కుటుంబంలో ఉన్న అందరూ కలిపి కూడా అది వాగ్దానం అని నాకు తర్వాత అర్థమైంది. నాకు వచ్చినటువంటి నా బిడ్డకి ఇచ్చినటువంటి భార్యను బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన సమస్యకి ఎంతవరకు అయితే కావాలో, ఆ సమస్య ఎంతవరకు అయితే విడిపించబడిద్దో, దేవుడు నా పని పోయినా కానీ నాకు ఇచ్చిన కోడలను బట్టి కూడా నాకు గొప్ప కార్యం జరిగించాడు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని బట్టి నాకున్న సమస్యలు కానీ అన్నిటిని దేవుడు తీర్చేశాడు. ఇప్పుడు నాకు ఏమి అప్పులు లేవు, ఏమీ లేదు. నాకు ఇచ్చినటువంటి కోడలు గర్భఫలాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు నాకు. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు నాకు సమస్యలన్నిటి నుంచి విడిపించి, నా బాధలన్నిటి నుంచి విడిపించి, నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. నూతన సంవత్సరంలో కూడా ఇంకా గొప్ప మేలు చేయాలని దేవుడి పట్ల నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.